హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మా బ్రదర్ వాళ్ళ ఇంటికి స్లాబ్ వేస్తున్నారనమాట. పూర్తి డీటెయిల్స్తో ఈ వీడియోను మీకు ముందు తీసుకొచ్చాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా ఇక్కడ ఫ్యాన్ హుక్స్ అయితే ఎక్కడెక్కడ కావాలి, మనకు ఉయ్యాల ఎక్కడెక్కడ కడుతున్నాం ఆ హుక్స్ అయితే సెట్టింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఇది మెస్ కట్టిన దాని కింద చిన్న చిన్న బ్రిక్స్ లాగా ఏర్పాటు చేశారు, చూసారా? అది మనకి సెంట్రింగ్కిను సువ్వలకి మధ్య గ్యాపు ఖచ్చితంగా స్థిరంగా ఉండటానికి అనమాట. మనం అటు ఇటు కదులుతూ ఉండగా అవి పాడైపోకుండా మంచి నీట్గా కొలతలతో కట్ చేసిన బ్రిక్స్ అయితే తీసుకురావడం జరిగింది. చూడండి, మనం ఈ హుక్కులు తొందరగా దొరకడానికి ఇసుకతో కట్టిన కవర్ ఉంటుంది కదా, దాంతో పెట్టి ఇలా కడుతున్నారు. దానివల్ల ఏంటంటే అవి తొందరగా దొరుకుతాయి అన్నమాట. ఇంకా కింద విషయానికి వస్తే, కింద వీళ్ళు మిల్లర్ తీసుకొచ్చారు కదా, మనకి కాంక్రీట్ మిక్స్ చేసి పైకి తీసుకొచ్చే సెట్టింగ్ అంతా చేస్తున్నారు మన వాళ్ళు. చూడండి, ఇదంతా చాలా క్రిటికల్ అండ్ డేంజర్ ప్రాజెక్ట్. కరెక్ట్గా కట్టుకోవాలి, ఎందుకంటే ప్రోగ్రెస్ మనం పని అవుతున్న వెంటనే మధ్యలో దీన్ని రిపేర్ చేయడానికి అవ్వదు. చూడండి, కొత్త టెక్నాలజీతో కలిగిన మిల్లర్ అనమాట. దాంట్లో మనం ఒకవైపు మిక్సర్ కాంక్రీట్ కలుపుతూనే ఉంటాం, మెటీరియల్ పోస్తూనే ఉంటారనమాట. చూడండి, మన టీం అంతా ఇక్కడే ఉన్నారు. పూర్తి స్థాయిలో వర్క్ అయితే, అంటే సెంటరింగ్ కానీ రాడ్ బెండింగ్ కానీ ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ కాంక్రీట్ పోసే వీళ్ళ పనే బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇవి ట్రాలీ వెహికల్స్, దాంట్లో పోసేస్తే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి అవి పోసేస్తాయి. నెక్స్ట్ 4-5 నిమిషాలు వీడియోలో ఇవి కనపడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చే టైంలో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ బీమ్లో ఇట్లా పెట్టేస్తే తర్వాత ఉయ్యాలకి కట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇదంతా సెట్టింగ్ ఏ విధంగా ఉందో. నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. ఫ్యూచర్లో ఎలా అంటే మీరు ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసినా కానీ ఈ వీడియోలో చెప్పబడిన కొన్ని టిప్స్ అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతాయన్నమాట. చూడండి, ఇవి పట్టీలు, ఎందుకంటే ఇవి ఐరన్ రాడ్స్ మీద బండ్లు సరిగా తిరగబోదా, సాఫీగా తిరగడానికి పట్టీలు అనమాట. కిందకెళ్ళి చూద్దాం వర్క్ ఎలా జరుగుతుందో. కింద ఇది మనకు మిల్లర్ పెట్టడానికి పెట్టిన ప్లేస్లో తవ్వారు కదా, దాన్ని ట్రాక్టర్తో చదును చేసుకుంటున్నారు. చూడండి, ఎందుకంటే ఎత్తు పల్లాలు మట్టి పిల్లలు ఉండకుండా వాళ్ళ సొంత ట్రాక్టర్తోనే శుభ్రంగా మెత్తగా ఆ ప్రదేశం, వాళ్ళు తిరిగే ప్రదేశాన్ని సెట్ చేసుకుంటున్నారనమాట. చూడండి, ఇక్కడ అదంతా వాళ్ళదే అనమాట. మనం కాంట్రాక్ట్కి ఇచ్చేయడమే. 36,000 రూపాయలు వాళ్ళు స్లాబ్ పోయడం, ఆ మిల్లర్ అవన్నీ ట్యాంకర్ వాళ్ళే తెచ్చుకుంటారు. చూడండి, ఇక్కడ మొత్తం సెట్టింగ్ అంతా అవుతుంది, మీరు చూడొచ్చు. సిమెంట్ మధు మధు రవి రవి దాది కంట తెలియ ఇచ్చారా. చూడండి, బాహుబలి సెట్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మిల్లరు దాన్ని పైకి లాగే, ఆ బకెట్ని పైకి లాగే సెట్టింగ్ చూసారా, ఎంత నీట్గా సెట్ చేశారో. ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఇంకా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మన టీం అంతా టిఫిన్ చేయలేదు. ఒకసారి టిఫిన్ చేయమని మనోడు చెప్తున్నాడు. చూడండి, ఈ సెట్టింగ్ అంతా కంప్లీట్ అయ్యి స్టార్ట్ అయ్యేలోపు మనకి మిగతా పనులు పైన ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది చూడండి, ఎలా పూర్తి స్థాయిలో సెట్టింగ్ కంప్లీట్ చేశారో. ఇది చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని, అంత ఈజీగా అయితే అయిపోదు. మిల్లర్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఒక్కొక్క బకెట్ పైకి వస్తూ ఉంటే వీళ్ళు బీములు ముందు స్టార్ట్ చేసి దీంట్లో వైబ్రేటర్ పెట్టి ఆన్ చేస్తారనమాట. వైబ్రేటర్ పెట్టడం వల్ల మనకి అది బీమ్లో నీట్గా దిగుతుంది. చూడండి, ట్రాలీలో పోస్తారు. ట్రాలీలు అక్కడికి వచ్చి
నీట్గా లోపలికి పోసేస్తాయి. ఎక్కడ మనకు బాల్చాలు ఎత్తే పని అయితే లేదనమాట. అంతా టెక్నాలజీ రూపకంగా అయితే ఇప్పుడు జరుగుతుంది. చూడండి ఈ ఏరియా మొత్తం ఎంత కొత్త కన్స్ట్రక్షన్లే జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో. ఇవి ట్రాలీలు నడవడానికి ట్రాక్ లాగా ఏర్పాటు చేశారు. పక్కన నడిస్తే ట్రాలీ ఎలా జంప్ ఇస్తుంది చూడండి. అదే లోడ్ మీద నడిస్తే అసలు వాళ్ళు ట్రాలీని నెట్టలేరన్నమాట. సో దీనికి వచ్చేసి ప్రస్తుతానికి మనోడు దగ్గర ఒక 2 లక్షల ఐరన్ మెటీరియల్, 40 టన్నుల ఇసుక, 160 బస్తాల సిమెంటు, దాని తర్వాత సుమారు 35 టన్నుల సిప్స్ అయితే తెచ్చుకొని ఉంచుకున్నాడనమాట. దాంట్లో ఎంత మెటీరియల్ పడుతుంది, ఎంత మిగులుతుంది అనేది క్లారిటీ లేదు. సుమారు అయితే 150 బస్తాల సిమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాము. వీటికంతా కాస్ట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఇన్ఫర్మేటివ్గా మొత్తం క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ స్లాబ్ పోస్తున్న విధానం, ఈ ట్రాలీలు చూసారా ఎలా ఉన్నాయో, అంత బరువైన ఇవి కూడా చాలా సులువుగా వీళ్ళు నీట్గా నెట్టుకెళ్ళిపోతుంటారనమాట. చూడండి కింద ఎవరి పనిలో వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఒక కొలత చెప్పు ఉంటారనమాట. సిప్స్ ఎన్ని బకెట్లు, తర్వాత మనకి ఇసుక, ఒక బ్యాగ్ పూర్తి సిమెంటు. చూశారు కదా ఇక్కడ ఈ బండి ఇలా సెట్ చేసేస్తే కింద నుంచి ఆ బకెట్ ఆ విధంగా వస్తుంది. రెండింటికి సమాంతరంగా పడటానికి మధ్యలో సిమెంట్ చంచి ఒకటి పెట్టేసి, చూసారు కదా అతను ఎంత బలంగా దాన్ని వంచేశాడో. 2 ట్రాలీలు నిండిన తర్వాత అది ఇంకో ట్రాలీ నిండుతుంది అనమాట. చూడండి ఇంకో ట్రాలీ వచ్చేస్తూనే ఉంది. ఈ ట్రాలీలు పోసేస్తే ఆ బకెట్ ఖాళీ అయిపోతుంది. ఇలా 3 ట్రాలీలను పైకి ఒకేసారి తీసుకొచ్చేస్తుంది అనమాట. ఆ మొత్తం హైడ్రాలిక్ వ్యవస్థ. ఇది చూడండి ఆ కార్నర్ నుంచి పని మొదలు పెడతారు. సుమారు 3 నుంచి 3.5 గంటల్లో ఈ స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ట్యాంకర్ ఫుల్ వాటర్ని ఎక్కడ ఏది తగ్గకుండా మనోడు అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు అనమాట. చూడండి వెంటనే ఇలా ఆల్రెడీ మిక్స్ అవుతుంది. వీళ్ళు సపరేట్గా ఒక డబ్బాలో పోస్తే మళ్ళీ అది తనంతట తానే సెట్ చేసుకుంటుంది అనమాట. అంటే ఆటోమేటెడ్ సిస్టము. ఈ టాపీ వ్యవస్థలు కూడా ఈ విధంగా వచ్చేసాయి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఇప్పటివరకు చూసారు కదా. మీకు ఇంకా ముందు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, మీకు ఇలాంటి వర్క్ చేయించుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రాడ్ బెండింగ్ వర్క్, తర్వాత ఈ ఎలక్ట్రికల్ వర్క్, సీలింగ్ వర్క్ నెక్స్ట్ వచ్చే వీడియోలో అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. ఇది చూసారు కదా ఏ ఒక్క క్షణం కూడా కనీసం 2-3 మినిట్స్ కూడా ఖాళీ ఉండదు. ఇలా పోస్తూనే ఉంటారు, అది పైకి తెస్తూనే ఉంటుంది. చూడండి ఎక్కడైతే పని అయితే ఆగదనమాట. కేవలం 3 నుంచి 3.5 గంటల్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచున్నారు కదా ఆ బకెట్ దగ్గర ఆయనే మేస్త్రి గారు. వర్క్ అయితే చాలా సీరియస్గా సిన్సియర్గా నడిపిస్తున్నాడు అనమాట. ఎక్కడ ఒక నిమిషం కూడా ఎవరిని నుంచోబెట్టకుండా. చూడండి వర్క్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుంది. बीम देखो चार्ज तेरा है, माल अंदर नहीं जाएगा।
करके रखो, देर हो गई तो लगाएंगे, ठीक है ना? ऐसे वो अंदर तक नहीं जाएगा। చూడండి ఇక్కడ మన హౌస్ ఓనరు చాలా టెన్షన్గా ఉన్నాడు. వర్క్ ఎలా జరుగుతుందో అని. వర్క్ అయితే చాలా సాఫీగా జరుగుతుందన్నమాట, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా. ఇప్పటి వరకు అయితే అంతా మెటీరియల్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది. ఒక పాయ అయితే మొదలు పెట్టారు, దీన్ని పాయ అంటారు, తెలుసు కదా మీకు. ఒక పాయ దాదాపు స్టార్టప్ అంటే ఒక 45 మినిట్స్ అట్లా టైంలో కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఈ వైబ్రేటర్ కూడా తెచ్చుకున్నారు. కంప్లీట్ బీమ్లో మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వైబ్రేటర్తో మంచి నీట్గా సెట్ చేస్తారు. ఏంటంటే కొద్దిగా టెక్నికల్గా తెలిసిన మేస్త్రులు, తెలిసిన పనివారు అనమాట. ఎక్కడే ఇబ్బంది ఉన్నా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ సరి చేసుకుంటున్నారు. अभी कटिंग करना सेंटर में पंजे में पीछे वो लोग डाल दो। पंजे ले लो। कटिंग करना है, बीच में हाइड है, एक ही हाइड है। ఓకే ఫ్రెండ్స్, అంత కష్టపడి స్లాబ్ పోస్తున్నారు కదా, మన వాళ్ళ కోసం అయితే ఇక్కడ
కర్రీస్ ప్రిపేర్ అవుతున్నాయి అన్నమాట. చికెన్ కర్రీ, చిన్న బాయిలర్ అన్నమాట. చికెన్ కర్రీ, సాంబార్ ఇక్కడ ఉంది కదా. సాంబార్ రైస్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యన్నమాట. చికెను, దాని తర్వాత తినని వారు ఎవరు ఉంటారు, అందరు తింటారు దాదాపు. ఇటువైపు అయితే లేరు, అంటే దాదాపు అటు స్టార్టప్లో వచ్చేసారు. సాంబార్ మొత్తం రెడీ అయిపోయింది. చికెన్ ఒకటి కంప్లీట్ అయిపోతే అయిపోయినట్టే ఇక. స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఒక 2-3 బకెట్లు పైన కనిపిస్తుంది కదా, అలాంటి బకెట్లు పోస్తే కంప్లీట్ అయిపోతుంది విజయవంతంగా. మనకి 10:30కి స్టార్ట్ అయింది, 1 కల్లా స్లాబ్ అయిపోయిందనమాట. ఈ మెటల్ ల్యాండ్ ఒకటి ఉంది. మెటల్ ల్యాండ్ పనిచేసే వాళ్ళు అంటే మేస్త్రి గారి తాలూకా మనుషులు అయితే సెట్ చేసుకుంటారు. ఇతర అంటే స్లాబ్ పోయడానికి వచ్చిన కూలీలు మాత్రం తమ వస్తువులు మొత్తం కడుక్కుంటున్నారు. విజయవంతంగా 3:30 గంటల్లో